बॉर्डर पे खड़ा वो फौजी जो हमसे तवक्को रखता है कि हमारा लीडर जो कौमी लीडर होता है या जो वज़ीर आज़म होता है वो आईना होता है, वो फेस होता है, उसकी तवक्को है कि हमारी सियासी क़यादत वो दलेरी के साथ मुकाबला करेगी। जी वाइंड अप करें जुमे का टाइम है। आखिरी 2 मिनट दे जी। लेकिन जब आपका वज़ीर आज़म, जब आपका लीडर बुज़दिल हो, वो मोदी का नाम ना ले सके, उसको आप क्या पैगाम दे रहे बॉर्डर पे लड़ने वाले जवान को? మోదీ పేరు చెబితేనే కనపడకుండా పారిపోయిన మీ లీడర్ అంటే అధికార పార్టీని అంటున్నాడు. అతను ప్రతిపక్షం ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. మోదీ పేరు చెబితేనే కనపడకుండా పోయిన మీ లీడరు బార్డర్లో పోరాడే సైనికులకు ఏం మెసేజ్ ఇస్తున్నాడు, మీ ఆర్మీ అధిపతి ఎక్కడ పోయాడని చెప్పి ఈ రకమైన సిచ్యువేషన్ ఉంది. శ్రీహరి, మనం చూస్తున్నాం కదా, 4 రోజుల నుంచి పాకిస్తాన్లో సైనికులు సెలవులు పెట్టి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అడ్రస్ లేకుండా పోతున్నారు. ఒకడు లండన్ పోతానంటాడు, వాడు ఇంకేడు పోతాడు, ప్రధానమంత్రి ఎక్కడో దాక్కున్నాడు అంటున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా 2వ రాత్రి వరుసగా వీళ్ళు మొదలు పెట్టారు అని అంటే ఇది కవ్వింపు చర్య కిందే చూస్తాం, నో డౌట్ అది. కానీ మన ప్రభుత్వం తిప్పి కొడుతున్నా కూడా వీళ్ళు ఇలా చేస్తున్నారు అన్నప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకుంటోంది మన ఇండియన్ సొసైటీ? సో ఖచ్చితంగా అక్కడ ఏదైతే పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కావచ్చు, ఆర్మీ చీఫ్ మునీర్, వీళ్ళు ఎక్కడున్నారో ఇప్పుడు తెలియనటువంటి పరిస్థితి. పీటీఐ పార్టీకి సంబంధించి కూడా ఖచ్చితంగా ఎంపీలు నిలదీస్తున్న పరిస్థితి. నిన్న వీధుల్లోకి వచ్చి ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది అని చెప్పి వాళ్ళు ఆందోళన చేసిన పరిణామాలను మనం చూసాం. ఇంకొక వైపు ఎంపీలు ఏడవడం, ఎంపీలు పారిపోతామండం, ఇవన్నీ చూస్తుంటే మాత్రం పాకిస్తాన్ అయితే మాత్రం ఖచ్చితంగా తమ యొక్క అచేతన స్థితిలోకి వెళ్ళిపోతోంది అనేది మాత్రం అర్థమవుతోంది. అయితే ఈ విషయాన్ని కూడా ఇప్పటి వరకు పాకిస్తాన్ సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా దీనికి బదులివ్వాల్సిందే. కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ వల్ల ఇండియన్ ఆర్మీకి అవుతున్న ఖర్చు ఎంత, లేదా అక్కడ జవాన్లకు జరుగుతున్నటువంటి నష్టం ఎంత, ఆర్మీ కావచ్చు, సామాన్య ప్రజలు ఎన్ని వందల వేల మంది ప్రాణాలు కోల్పోయారు, వీటన్నిటికీ ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి ఇకనైనా అనేటువంటి ప్రగాఢమైనటువంటి కోరిక భారత ప్రజల్లో కూడా ఉంది. మనం చూస్తే అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా ఏకతాటిగా ముక్తకంఠంతో కూడా నినదిస్తున్నటువంటి మాట ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పేటువంటి విషయంలో ఈసారి ఆ పరిస్థితి రావాలని అందరూ కోరుకుంటున్నారు. ఆ దిశగానే ప్రభుత్వం కూడా తీసుకుంటున్నటువంటి చర్యలు ఉన్నాయి. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది అప్డేట్స్. ఎప్పటికప్పుడు వార్ అప్డేట్స్ మనం ప్రజలకి అందించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. డ్రోన్ అటాక్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, మన వాళ్ళు, మన సైన్యం, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా యాక్టివేట్ అయి ఉంది, ఎక్కడెక్కడ డ్రోన్స్ని కూల్ చేసి